ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, దేవుడు మనకిచ్చిన గొప్ప సమయాన్ని బట్టి కొన్ని వారాల బట్టి ఒకే విషయాన్ని మనం వింటున్నాం. మరి మనం వింటున్న వాక్యాంశం ఏంటండి అంటే, ఎవరు ఈ జయశాలి? జయశాలి అనే పదానికి ప్రతి వారము కూడా మీకు అర్థం చెప్పిన తర్వాతే మీకు వాక్యం ప్రారంభిస్తున్నాను. జయశాలి అనే పదానికి అర్థం ఏంటండి అంటే, జయించినవాడు జయశాలి. అందరూ జయశాలులైతే కాదు. జయశాలి అని పేరు పెట్టుకున్నంత మాత్రాన ఆ వ్యక్తి జయశాలి అయిపోడు. మరి ఒక వ్యక్తి జయశాలిగా మారాలి అంటే ఇదే భూమి మీద కొన్నింటిని జయించాలి. అలా జయించి జయ జీవితం కలిగిన మహానీయుడు ఎవరు చెప్పండి గట్టిగా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక్కరే మాత్రమే. ఆయన తర్వాత ఇంకెవరైనా ఏమండి? మరి ఆ యేసుక్రీస్తు వారు దేనిని జయించారు అంటే అవి కూడా మనం వాక్యాన్ని ఆధారంగా చేసుకొని మనం విన్నాం, నేర్చుకున్నాం. యేసుక్రీస్తు వారు ఈరోజు విశ్వ ప్రపంచములో ఒక ఉన్నత స్థాయిలో ఒక దైవముగా, ఒక దేవుడుగా, ఏమండి, కొండ ప్రాంతాలు కూడా ఏంటి, గిరిజనులు కూడా ఈరోజు యేసే దేవుడు అని మన ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్ముతున్నారంటే, విశ్వసిస్తున్నారు అంటే, ఆయన దగ్గరికి వస్తున్నారు అంటే, ఏమండి, పాపక్షమాపణ కోసం బాప్తిజము తీసుకొని సంఘ సభ్యులుగా మారుతున్నారంటే, ఏమండి, మన యేసుక్రీస్తు వారికి ఎంత ఘనత వచ్చిందో మీరు ఆలోచించండి. యేసుక్రీస్తు వారిని విశ్వ ప్రపంచములో ఏమండి ఇప్పుడు హైయెస్ట్ పార్టీ లేదా లోకరీతిగా అనుకున్నట్టుగా హైయెస్ట్ మతం, మన మతం కాదు మార్గం, కానీ కొంతమంది అనుకున్నట్టుగా ఈరోజు ప్రపంచములో ఏమండి, ప్రపంచములో ఓట్లు వేస్తే ఏం వేస్తే ఓట్లు వేస్తే ఎవరిని ప్రత్యర్థులుగా నిలబెట్టాలంటే దైవాలను నిలబెట్టాలి. దేవుళ్ళుగా పిలవబడుతున్న వారిని ఏమండి, అదేనా, ప్రత్యర్థులుగా నిలబెట్టి ఓట్ల ఎలక్షన్ వేస్తే ఇప్పుడు మనం చెప్పగలం ఏంటంటే అంటే ఎక్కువ ఓట్లు ఎవరికి పడతాయి చెప్పండి? ఎక్కువ ఓట్లు ఎవరికి పడతాయి అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి మాత్రమే పడతాయి. ఏమండి, కారణం ఏంటంటే అంటే యేసుక్రీస్తులో కొన్ని అద్భుతమైన గుణాలు ఉన్నాయి. ఏంటా గుణము అంటే ప్రియులారా, పాపమును జయించే గుణం ఆయనకుంది. అవునంటారా కాదంటారా? గట్టి చెప్పండి. ఏమండి, పాపమును జయించే గుణం ఉంది. అంటే పాపమును జయించే గుణము కలిగిన వాడే దేవుడు అవుతాడు. ఏమండి, మళ్ళీ పాపమును జయించిన వాడే దేవుడు అవుతాడే తప్ప అందరూ దేవుళ్ళు అంటే కుదరదు. దేవుడు అంటే ఎలా ఉండాలంటే అంటే పరిశుద్ధత కలిగి ఉండాలి. ఏమంటే అంటే అర్థమేంటి? పవిత్రంగా ఉండాలి. ఇంకా మన భాషలో అర్థం అవ్వాలి అంటే దేవుడు అనగా ఏ పాపము లేనివాడుగా ఉండాలి. ఆయన దేవుడు. అవునకా చెప్పండి గట్టిగా. ఏమండి, మరి ఇప్పుడు దేవుడు అనగా పాపము లేనివాడు దేవుడు. ఇప్పుడు ఈరోజు ప్రభువా నేను పాపిని, నా పాపముల నుండి మీరు తొలగించండి అని మనం ప్రార్థిస్తున్నామంటే, చాలామంది ప్రభు దగ్గరికి వస్తున్నారంటే ఒక పాపపు రోగాన్ని తొలగించాలి అంటే ఆ వ్యక్తిలో ఏముండాలి అంటే పవిత్రమైన గుణము ఉండాలి. అంటే రెండవది ఏంటంటే అంటే ఆ వ్యక్తిలో, అవతల వ్యక్తిలో లేదా అవతల దైవముగా పిలబడుతున్న వారిలో ఏమండి దైవత్వపు లక్షణాలే
ఉండాలి. అంటే ఇంకా చెప్పాలంటే ఏ పాపము వారిలో, అంటే ఆ దైవములో ఉండకూడదు. అటువంటి పాపము లేని దైవమే, గట్టి చెప్పండి ఇప్పుడు ఎవరయ్య అంటే మన ప్రభువు అయిన యేసుక్రీస్తే. ఇది ఇక్కడే కాదు, ఏమంటే ఎంతటి పెద్ద పెద్ద ప్రాంతాల్లోనైనా, హోల్ సిటీలోనైనా నా స్వరము విప్పి, గలము విప్పి బిగ్గరగా చెప్పగలం. మనం చెప్పాలి. మనం అందుకే జయశాలి అంటే ఇది మామూలు మాట అయితే కాదు. పాపమును జయించాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. రెండవది, యేసుక్రీస్తు వారు దేనిని జయించారయ్యా అంటే లోకమును జయించాడు. మరి లోకములో ఏమున్నాయి అంటే శరీరాశ ఉంది. ఇది మనిషిని పాడు చేస్తుంది. లోకములో ఏమున్నాయి అంటే నేత్రాశ ఉంది. ఇది మనిషి జీవితాన్ని పాడు చేస్తుంది. లోకములో ఏముందయ్యా అంటే బైబిల్ చెప్తుంది జీవపడంబము ఉంది, అతిశయం. ఇది మనిషిని పాడు చేస్తుంది. మరి మనిషిని పాడు చేస్తున్నవి మన బ్రతుకుతున్న లోకములో ఉన్నాయి అంటే ఇప్పుడు ఆ లోకములో ఉన్న వాటిని మనం ఏం చేయాలయ్యా అంటే జయించాలి. శరీరాశను జయించాలి, నేత్రాశలను జయించాలి. మూడవది జీవపడంబం. నా వలనే అవుతుంది, నేనుంటే మీరెలా ఉన్నారు, నేను వస్తానే అక్కడ పని జరుగుతుంది, నాలాగా ఎవరైనా ఉండగలరు. ఇవన్నీ ఏంటనుకున్నారండి అంటే అంటే గర్వం. అంటే ఈ లోకములో ఏముందంటే మనిషిని పాడు చేసే గుణములో ఒక గుణం ఏంటంటే గర్వం. అందుకే బైబిల్ చెప్తుంది మీరు ఎదిగిన కొలది ఒదిగే ఉండండి, మంచిది. ఈరోజు మీరు నమ్మండి, ఈరోజు నేను దేవుడి స్థితిలో, ఈ స్థాయి, కారు, బైక్ దేవుడు నాకు ఇచ్చాడంటే అర్థం ఏంటంటే ఎప్పుడు 2006వ సంవత్సరం ఎక్కడ, 2024వ సంవత్సరం ఎక్కడ, ఏమీ తెలియని ఆ సంవత్సరములో చిన్న వయసులో నా దేవుడు నన్ను తన పని కొరకు పిలిచినప్పుడు అప్పట్లో అలాగే ఉన్నాను. నా తండ్రి దేవుని మహాకృపను బట్టి ఈరోజు ఇప్పటికీ అలాగే ఉన్నాను. కనుక నా దేవుడు నా స్థాయిని చెప్పండి పెంచుతున్నాడే తప్ప ఎప్పుడు కూడా నా దేవుడు తుంచలేదు. నేనదే మీకు నేర్పిస్తున్నాను. నేనదే మీకు నేర్పిస్తున్నాను. మీ వ్యాపారంలో కావచ్చు, మీ ఉద్యోగంలో కావచ్చు, మీ చదువుల్లో కావచ్చు, మీ పనుల్లో కావచ్చు, లేదా మీ ఆస్తుల్లో కావచ్చు. మీరు ఆస్తుల్లో ఎదుగుతున్న కొలది మీ ఉద్యోగంలో దేవుని మహాకృపను బట్టి ఇంకా గవర్నమెంట్ ఇంకా శాలరీ జీతం పెంచుతున్న కొలది లేదా పొలాల్లో పంటలు బాగా పండుతున్న కొలది, అవునా, మీరు ఎలా ఉండాలి తెలుసా? దేవుడి దగ్గర సేవకుల దగ్గర వాక్యం దగ్గర ఒదిగే ఉండాలి. అంటే అర్థం ఏంటి? తగ్గించుకొని ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో అతిశయం మన హృదయంలోనికి, మన జీవితంలోనికి రానివద్దు ప్లీజ్. నిజం. ఒకప్పుడు 2006లో అసలు వాక్యం చెప్పడమే నాకు రాదు. అవునంటారు కాదంటారా? 2006వ సంవత్సరం అంటే సుమారుగా 18 సంవత్సరాలు అవుతుంది. అప్పట్లో నాకు వాక్యం చెప్పడమే రాదు, ప్రార్థన చేయడమే రాదు. కానీ ప్రార్థన ఎలా చేయాలో దేవుడు నేర్పించాడు, వాక్యం ఎలా చెప్పాలో దేవుడు నేర్పించాడు. నాకు గురువు అనేవాడు ఎవడి భూమి మీద లేడు, దేవుడు తప్ప. అప్పట్లో అదే ఒదిగి ఉన్నాను. ఇప్పటికీ కూడా నా దేవుని కృపను బట్టి ఒదిగి ఉన్నాను. కనుకనే నేను కోమాలోనికి వెళ్ళిపోయినా కూడా 13 రోజులు కోమా స్టేజ్లో ఉన్నప్పుడు కూడా నా దేవుడు ఈ రోజు నన్ను బతికించాడంటే అర్థం తెలుసా? మీకు దేవుని వాక్యం చెప్పాలని, మీకు ఆత్మీయంగా ఒక అండగా, ఒక సహోదరుడుగా, ఒక తోడుగా ఉండాలని, మిమ్మల్ని దేవుని మార్గాల్లో నడిపించడానికే దేవుడు నన్ను ఒక మార్గదర్శకుడిగా నన్ను నిలబెట్టాడండి. మీరు ఏమనుకున్న పర్లేదు, నేను అలాగ అనుకుంటాను. మీరు ఎలాగ అనుకుంటారో నాకు అనవసరం. ఈరోజు మీకు వర్తమాన వాక్యం అందుతుంది అంటే దేవుని మహాకృప.
ఇదిగోండి, నేనే లేకపోతే ఎక్కడికి వెళ్ళాలి, ఏ సంఘానికి వెళ్ళాలి, ఏ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకోవాలి, ఎక్కడికి వెళ్ళి వాక్యం వినాలి, ఇంత కన్ఫ్యూజ్లో మీరు ఎప్పుడూ పడిపోను. ఏమండి, ఆలోచించండి. కనుక అందుకే అతిశయం అనేది లోకములో ఉంది, మనకు వద్దండి. మరలా చెప్తాను చాలా సీరియస్గా, రేపేమి సంభవించునో మనకు తెలియని దశలో మనం ప్రయాణం చేస్తున్నాం. రేపేమి జరుగుతుందో మనకు తెలియదు. కనుక మనం ఎలాగుండాలి అంటే ఎప్పుడూ కూడా దేవుడు 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 అనుకుని ఉండండి. అదే మీకు నేర్పిస్తాను. నేను అలాగుంటున్నాను, మీకు అదే నేర్పిస్తాను. ఏమండి, భర్త ఉన్నా, భార్య ఉన్నా, పిల్లలు ఉన్నా, ఏమండి పలుకుబడి ఉన్నా, ఏది ఉన్నా ఫస్ట్ మనకెవరయ్యా అంటే చెప్పండి, దేవుడే. ఏమండి, నేను అంటాను దేవుడే, దేవుడే. ఏమండి, అందుకే లోకములో ఏముందంటే శరీరాశ ఉంది, జయించాలి, జయించాడు మహానుభావుడు. నేత్రాశ ఉంది, జయించాడు మహానుభావుడు. జీవపు డంబం ఉంది, జయించాడండి మహానుభావుడు. ఏటి ఆ తగ్గింపు, ఏటి అది ఆ ఒదిగే గుణం, అలా ఉండగలరు ఈ ప్రపంచంలో ఎవరైనా? అలా ఉండాలి మనం, క్రీస్తులాగా ఉండాలి మనం. ఏమంటే క్రీస్తులాగా ఉంటే, నేను చెప్తాను చాలా సీరియస్గా, నువ్వు చేసే ప్రార్థన దేవుడు విని, నువ్వు దేనికోసం ప్రార్థిస్తున్నావు, ఏమంటే ఏ సమస్య కొరకు ప్రార్థిస్తున్నావో, ఏంటి ఎవరి కోసం కన్నీరు కంచి ప్రార్థిస్తున్నావో, ఆ ప్రార్థన దేవుడు ఆలకించే ప్రార్థనకు జవాబు నీకు వెంటనే ఇస్తాడు. నమ్మండి, నమ్మండి. మీరు ఎప్పుడు క్రీస్తులాగా ఉంటే, మనం మనలాగా ఉంటే అవదు. మనం మనలాగే ఉందాము, ఏమండి మన జీవితాన్ని మన ఇష్టానుసారంగా మనం నడిపించుకుందామంటే కుదరదు. ఎందుకంటే లోకములో శరీరాశ, నేత్రాశ, జీవపటం ఉంది. ఈ మూడు మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని పాడు చేసిందే కాక మనిషి భక్తి జీవితాన్ని కూడా ఈ మూడు పాడు చేస్తున్నాయి. కనుక వాటినే యేసుక్రీస్తు వారు ఏం చేశాడండి? జయించాడు. సూపర్. 2. మూడోది, యేసుక్రీస్తు వారు దేనిని జయించారయ్య అంటే నిద్రను కూడా జయించాడు. నిద్ర. కొంతమంది పడుకుని పోతే ఎంత లేపినా లేవరు. ఆ నిద్ర వల్ల జరిగే నష్టాలు ఏంటో కూడా దేవుడు మనకి బైబిల్లో దేవుడు సుస్పష్టంగా మనకి రాసేసాడండి. నిద్ర వల్ల ఏ నష్టాలు జరుగుతున్నాయో, ఏ నష్టాలు జరుగుతాయో కూడా దేవుడు నా ద్వారా మీకు నేర్పించేశాడు. అటువంటి నిద్రను నా ప్రభు అయిన క్రీస్తు వారు కూడా జయించాడు. ఏమండి, ఎన్ని జయించాడు ఆయన? పాపమును జయించారు, నెక్స్ట్ లోకమును జయించాడు ఆయన, నెక్స్ట్ నిద్రని జయించాడు, అవునా? 4వది శోధనను కూడా జయించాడు. శోధన అంటే మనకొస్తున్న శోధనలు, మనకొస్తున్న శ్రమలు. ఏంటి, మన బ్రతుకుతున్నప్పుడు, మన మంచిగా బ్రతుకుతున్నప్పుడు, మన మంచిగా బ్రతుకుతున్న ఆ సన్నివేశాన్ని చూస్తున్న ప్రజలు మన మీద ఏవేవో నిందలు, ఏవేవో అపండాలు, ఏమిటి మన మనసు నొప్పించే మాటలు, ఇవన్నీ మనకేటంటే శోధనలే. ఇటువంటివన్నీ మనం జయించాలి. ఇదిగోండి, ఆయన జయించాడు. అంటే ఇప్పటికి 4 విషయాలు పరమ తండ్రి అని దేవుని మహాకృపను బట్టి మనం విన్నాం, నేర్చుకున్నాం. ఏమండి, మళ్ళీ ముందుకు వెళ్దాం. యేసుక్రీస్తు వారు దేనిని జయించాడు? ముందు పాపమును జయించాడు. సూపర్. 2వది లోకమును జయించాడు. సూపర్. 3వది నిద్రను జయించాడు. సూపర్. 4వది శోధన, శ్రమలు. ఏమండి, ఈరోజు 5వది మనం విందాం జాగ్రత్తగా. ఏమండి, 5వది యేసయ్య దేనిని జయించాడో 5వది మనం విందామా? స్టార్ట్ చేస్తున్నాను. 5వది ఏంటంటే కోపమును జయించాలి. ఎన్నో ఉన్నాయి, ఎందుకు చెప్తాడు రండి. ఎందుకే దేనిని జయించాడు మహానుభావుడు? కోపం. లోక సామెత ఏమంటారు చెప్పండి? కోపమే పాపం. వెరీ గుడ్, సూపర్. అంతేనా? వెరీ గుడ్. తప్పేం కదండి, కరెక్టే. కోపమే పాపం. మరి మేము చదువుకున్న ఈ లోక సంబంధమైన
భౌతిక సంబంధమైన ఈ ప్రకృతి సంబంధమైన పుస్తకాలు మేము చదువుకున్నప్పుడు మాకేం నేర్పించింది తెలుసా? నీ కోపమే నీకు శత్రువు అని నేర్పించింది. ఏమండి? అంటే మేము చదువుకున్న బడులు, మేము చదువుకున్న స్కూల్స్లో మాస్టర్స్ మాకేం నేర్పించారంటే నీ కోపమే నీకు శత్రువుగా మారిపోతుంది. నువ్వు కోపడుతున్నావే, ఆ కోపమే నిన్ను శత్రువుగా మార్చేస్తుంది అని మేము చదువుకున్న బడులు నేర్పించాయి. కానీ కొంతమంది ఏమండి పెద్దలు వారి యొక్క అనుభవాలు ఏం నేర్పించే తెలుసా మనకి? నీ కోపమే, ఆ కోపమే పాపముగా మారిపోద్దయ్యా నేర్పించారు. మీకు అర్థమవుతుందా? మరి అటువంటి కోపాన్ని యేసయ్య ఎలా జయించారో ఇప్పుడు చూద్దామా? చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయము, మత్తయి సువార్త 27వ అధ్యాయము 27 నుండి 31 వచనాలు ఈరోజు మీకు వివరిస్తాను. జాగ్రత్తగా మనసు పెట్టానంటే ముగిస్తాను. అప్పుడు అధిపతి యొక్క సైనికులు ఏమండి ఎవరి యొక్క సైనికులు? అధిపతి. అంటే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద బ్రతుకుతున్నప్పుడు జరిగిన సంఘటన. ఏం జరిగింది? మరి ఇప్పుడు మనం పుట్టామా? 2000 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన అండి ఇది. ఎన్ని సంవత్సరాలు అండి? 2000 సంవత్సరాల క్రితం. అంటే 2000 సంవత్సరాల క్రిందట జరిగిన సంఘటన మనకు తెలియాలని దేవుడు ఇదిగోండి మన కొరకు ఈ బైబిల్ని రాయించాడు. ఎందుకే? లేకపోతే యేసుప్రభు ఎలా చనిపోయాడో మనకు తెలియదు, యేసుప్రభుని ఎలా చంపారో మనకు తెలియదు. యేసుప్రభు ఏ రోజు ఏ దినము లేచాడో మనకు తెలియదు. యేసుప్రభు ఎప్పుడు వచ్చాడు ఈ లోకానికి మనకు తెలియదు. యేసుప్రభు వారు దేనిని జయించారో మనకి తెలియదు కదండి. బైబిల్ మనం చదవడం వల్ల అమ్మ బాబోయ్, అంటే యేసుక్రీస్తు వారు పాపను జయించాడా? అమ్మో, అయితే మనం కూడా ఆ ప్రభుని నమ్ముకున్న మనం పాపమును జయించి జయశాలులుగా మనం బ్రతకాలి అనే ఆలోచన బైబిల్ చదివితే మనకు వస్తుంది. యేసుక్రీస్తు వారు లోకాన్ని జయించాడా? అమ్మో, అయితే మనం కూడా లోకాన్ని జయించాలి. యేసుక్రీస్తు వారు శోధనను జయించాడా? అమ్మ బాబోయ్, అయితే మనము కూడా శోధనను జయించాలి. యేసుక్రీస్తు వారు నిద్ర మత్తును కూడా జయించాడా? అయ్యో బాబోయ్, అయితే ఈరోజు నిద్రపోతున్న మత్తులుగా మారిపోతున్న మన జీవితాలు నిద్రను కూడా మనం జయించాలా? అమ్మ బాబోయ్, ఇవన్నీ మనం నేర్చుకోవడం గల కారణం ఏంటయ్యా అంటే ఇదిగోండి మన పట్టుకున్న బైబిల్. ఇప్పుడు ఆ బైబిల్ చెప్తుంది చూడండి, రోమా సైనికులు యేసు ప్రభుని ఏం చేశారో మీరు చూడండి. కంటిన్యూ ప్లీజ్. అప్పుడు అధిపతి యొక్క రోమా ప్రభుత్వ అధిపతి యొక్క సైనికులు యేసు ప్రభు వారిని అధికార మందిరములోనికి, ఇది రోమా ప్రభుత్వం పరిపాలన చేసే కాలములో జరిగిన సంఘటన. ఈరోజు మన సీఎం గారు చంద్రబాబు గారి పరిపాలనలో మనం ఉన్నాం. అలాగంటే మీకు అర్థమవుతుందని చెప్పారు, వేరే ఉద్దేశం కాదండోయ్. అయితే అప్పట్లో రోమా ప్రభుత్వాన్ని పరిపాలన చేస్తున్న పిలాతు గవర్నర్, ఆయన పరిపాలనా కాలంలో యేసు ప్రభు వారిని ఏం చేశారు తెలుసా? అధికార మందిరములోనికి తీసుకువెళ్ళిపోయారు. యేసు ప్రభు యొద్ద సైనికులందరినీ దగ్గర ఉంచారు. యేసు ప్రభు ఏ తప్పు చేశాడని సైనికుల్ని అందరిని అక్కడ దగ్గర పెట్టారు. మన భాషలో పోలీసులు ఒక వ్యక్తి దగ్గర అంతమంది పోలీసులు ఉన్నారంటే మనం ఏమనుకోవాలి? ఆ వ్యక్తి ఏదో ఒక నేరం చేస్తేనే కానీ ఇంతమంది పోలీసులు ఆ వ్యక్తి చుట్టూ ఉండరు కదా అనుకోవాలి మనం. మరి ఇప్పుడు యేసుక్రీస్తు వారు చుట్టూ రోమా సైనికులు ఉన్నారటండి. యేసుప్రభు ఏ తప్పు చేశాడు, ఏ పాపం చేశాడు, ఏ నేరం చేశాడు, ఎవరిని పాడు చేశాడు? ఆలోచించండి. ఆ సైనికులు యేసు ప్రభు వారు ఒంటి మీద ఉన్న వస్త్రములు తీసేశారు. జాగ్రత్త విందాం. అందుకే మళ్ళీ
యేసుక్రీస్తు వారు వేసుకున్న ధరించుకున్న ఆయన ఒంటి మీద ఉన్న వస్త్రాలు తీసేశారు. జాగ్రత్తగా విందాం. ఈరోజు ఎవరైనా నేను వేసుకున్న వస్త్రాలు నా దగ్గరికి వచ్చి ఏంటి బలవంతంగా నా షర్టు ప్యాంట్ ఇప్పేశాను అనుకోండి, నాకేం రావాలి? గట్టి చెప్పండి. రావాలి. ఏమిటి? ఒక స్త్రీ, ఒక యవ్వన బిడ్డ లేదా ఒక యవ్వనస్తురాలు నడి రోడ్డు మీద బజారు వెళ్తున్న సందర్భంలో ఏంటి కొంతమంది కిరాతకులు ఆమెను పట్టుకొని ఆమె ఒంటి మీద బట్టలు ఇప్పితే ఆమెకేం రావాలి? కోపం రావాలి. యేసుక్రీస్తు వారు ఒంటి మీద ఉన్న వస్త్రాలు అన్యాయముగా రోమా సైనికులు తీసేశారు. కోపం వచ్చిందా ప్రభుకి? లేదు. ఒకటి, అందుకే స్లో చదువుతుంది, నిమ్మ చదివిస్తాను మీకు. ఒకటి. రెండోది, ఎర్రని అంగి తొడిగించారు. ఎర్రని అంగి తొడిగించవలసిన అవసరత ఏమొచ్చింది యేసు ప్రభు వారికి? ఏమండి? ఎర్రని అంగి ఎందుకు తొడిగించారు అంటే ఎరుపు వస్త్రాలు, అంటే తెలుపు బట్టలు తీసేశారు, ఎరుపు బట్టలు వేసేశారు. మన భాషలో చెప్తారు ఇప్పుడు. మనం వేసుకున్న మంచి వస్త్రాలు తీసేశారు, కంపు కొట్టి సింకుపోయి బట్టలు వేస్తే ఎలా ఉంటుంది చెప్పండి? కోంపడ్డాడా ప్రభు? లెక్క పెట్టుకోండి. 2. మూడవది చూడండి. మూడవది ముళ్ళ కిరీటం అల్లి, పాయింట్ క్యాచ్ చేయండి. ముళ్ళ కిరీటం అల్లి ఏమండి ఆయన తలకు పెట్టారు. ముళ్ళ కిరీటం ఏంటండి? ఆయన ఎవరు తెలుసా? యూదుల రాజు. విశ్వ ప్రపంచాన్ని పరిపాలించడానికి ఈ పాపిష్టి లోకానికి వచ్చిన రాజు, ది కింగ్. మరి రాజుకి ఏమండి ఏ కిరీటం పెడతారు చెప్పండి? అబద్ధం అనుకోండి. అది బంగారం కిరీటం పెట్టాలి. కానీ నా అన్నయ్య, నా ప్రభువు, నా దేవుడికి ఏంటి ఏ కిరీటం పెట్టింది? రోమా సైన్యం, రోమ ప్రభుత్వం ఏ కిరీటం పెట్టింది అంటే ముళ్ళ కిరీటం పెట్టింది తలకు. ఏమండి ఆ ముళ్ళ కిరీటం తలకు పెట్టినప్పుడు ఆ కిరీటం చుట్టూ ఏమున్నాయి అంటే ముళ్ళులతోనే చేయబడింది కిరీటం. ఆ ముళ్ళు ఈ తల చుట్టూ గుచ్చుకుంటున్నప్పుడు ఎంత రక్తం కారుతుందో, ఏంటి ఆ రక్తం కారడమే కాదు, ఎంత బాధ అనిపిస్తుందో. అంత రక్తం కారిన ఆ ముళ్ళులు గుచ్చుకున్న ఆ బాధ ఏంటి, ఆ బాధ వచ్చినా కూడా ఏం రాలేదు యేసుక్రీస్తు వారికి. 3 ఏంటండి దేవుడంటే ఎలాగుండాలా? ఏమండి ఎవడో ఏదో చేశాడని మళ్ళీ బల్లెంతో పొడిచడం, బల్లెంతో చేపడం ఏటవి? అవి దైవ లక్షణాలు కాదు. దేవుడంటే చూడండి, దేవుడంటే చూడండి, ఏ తప్పు చేయకపోయినా, ఏ నేరము చేయకపోయినా, ఏ పాపము చేయకపోయినా ఏమండి ఎందుకయ్యా నువ్వు తలకు ముళ్ళు కిరీటం పెట్టినా కూడా నువ్వు ఎందుకు మౌనంగా ఉన్నావు? నీ ఒంటి మీద వస్త్రాలు తీసినా కూడా, ఎర్రని వస్త్రాలు నీ ఒంటి మీద వేసినా కూడా ప్రభువా నువ్వెందుకు మౌనంగా ఉన్నావు? ఏమండి ఇంకా ఏంటి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో ఉంచారు. ఏంటి యేసు ప్రభు దగ్గర మోకాలుంచి ఏమని తెలిసి కమ్మలు కడుతున్నారు? యూదులరా, నేను చెప్పాను కదా మీకు, యూదుల రాజా, నువ్వు యూదుల రాజా, నువ్వు యూదుల రాజా, నీకు శుభమని. అది ఆయనను, నా ప్రభువుని అపహసించిరి అంటే అర్థం ఏంటి? మన భాషలో కమ్మలు కట్టారు. కమ్మలు కట్టినా కూడా నా యేసుక్రీస్తు వారికి కోపము రాలేదు. ఈరోజు ఏంటి మనం బ్రతుకుతున్న మన ఎదుగుదల చూసి, ఏంటి మనం కట్టి ఇల్లును చూసి, మనం కొనుక్కున్న కారును చూసి, మనం సంపాదించుకున్న ఆస్తులు చూసి, కొంతమంది ఈరోజు కమ్మలు కట్టినా కూడా మనకేమొస్తుంది తెలుసా? కోపం వస్తుంది. కోపం పడకూడదు. ఏదే అనుకోండిరా, మీరు మీరు ఎలా అనుకోవడమే నాకు మంచిది. ఎందుకంటారా? వినండి, ఎందుకంటారా? మీరు అనుకుంటున్న కొలది నేను మాత్రం మీరు అనుకుంటున్నా నేను ఎదుగుతూనే ఉంటాను. మీరు ఎన్నానండి అది నాకు దీవినే అనుకోండి. కోప్పడద్దు. లేరు అటువంటి జనం లేరు భూమి మీద. ఏమండి నిజమేనండి, ఉన్నారు. కారు కొనుక్కున్నా కళ్ళు పచ్చగా అయిపోతాయి వాళ్ళకి. మంచి బండి కొనుక్కున్నా కళ్ళు పచ్చగా అయిపోతాయి. ఒంటి మీద బంగారం ఉన్నా చూసి కళ్ళు పచ్చగా అయిపోతాయి. ఏమండి
మళ్ళా చెప్తున్నాను మీకు, వారు ఎన్ని అనుకున్నా మనం పట్టించుకోవద్దు. వారు అంటున్న కొద్ది మనం ఏంటి అభివృద్ధి అవుతూనే ఉంటాం. మర్చిపోకండి. ఏమండి ఇప్పుడు యేసుక్రీస్తు వారికి ఇది ఎన్నో పాయింట్ 4, 5, 5ది ఏంటి, అయినా కూడా నా ప్రభుని అపహసించినా కూడా నా ప్రభువు మాత్రం మౌనంగా ఉండిపోయాడండి. ఏంటండి ఆయన? అది దైవ లక్షణం అంటే, అది దేవుని గుణతత్వం అంటే అలా ఉండాలి. దేవుడు అంటే అలా ఉండాలండి. మీకు అందుకే మీకు అర్థం అవడానికి ఒకటి వారు చదివిస్తున్నాను. నెక్స్ట్ చూడండి, యేసుక్రీస్తు వారి మీద ఏం వేశారండి? ఉమ్ము వేసేశారు. చూసా మనం అనేసాం ఆ మాట, అనవలేదు ఇప్పుడు ఆ మాట, నోరు జారిపోయింది మనకి. కానీ నా ప్రభు వేసుకుంటారు ఉమ్ము. వేసుకో ఉమ్ము, ముళ్ళు కిరీటం పెట్టుకో, నా ఒంటి మీద ఉన్న వస్త్రాలు విప్పుకొని మీకు నచ్చిన వస్త్రాలు నా ఒంటికి తొడగండి, కానీ ఏదో ఒక రోజు నేనే మీకు గతి అవుతాను అని మౌనంగా ఉండిపోయాడు నా ప్రభువు. ఏ విషయంలో కూడా నా ప్రభువు ఏమండి బాధపడలేదు, ఫీల్ అవ్వలేదు నా ప్రభువు. కానీ ఈరోజు మనం అయితే రక్త మాంసంలో కలిగి ఉన్నాం కనుక, శరీర అవయవాలతో మనం ఉన్నాం కనుక ప్రతిదానికి ఫీల్ అయిపోతాం. మనం అలా చెప్తున్నాం మీకు, మనం ఒక నిక్కచ్చమని క్రైస్తవులుగా ఉన్న మనం కూడా ఏంటి ఒక అన్యుల్లాగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం ఒక్కోసారి. చూడండి, గమనించండి. ఏమండి అంతే కదా, అందుకే అలా ప్రవర్తించొద్దు. ఏమండి మళ్ళీ ఫస్ట్ నుంచి చదువునన్నా జాగ్రత్తగా. యేసుక్రీస్తు వారి మీద వస్త్రము, యేసుక్రీస్తు ఒంటి మీద ఉన్న వస్త్రము తీసి యేసుక్రీస్తు వారికి ఎర్రని వస్త్రాలు వేశాడు. 1, 2 ముళ్ళ కిరీటం అల్లి. చూసారా, ముళ్ళ కిరీటం అల్లి అంటే అర్థమేంటి? ప్రత్యేకంగా యేసుక్రీస్తు వారికి సైజ్ అల్లి, ముళ్ళుతో అల్లి ఆయన తలకు పెట్టారు, అమర్చారు. తల మీద పెట్టారండి కిరీటం లాగా. 2, 3 ఒక రెళ్ళు ఆయన కుడి చేతులు ఉంచారు. ఏమండి అంటే అర్థం తెలుసా? ఇది కరెక్ట్. నువ్వు రాజువి కదా, నీ చేతిలో రాజదండం ఉండాలి, నీ తలకి కిరీటం ఉండాలి. కానీ నీ తల కిరీటం ముళ్ళ కిరీటం పెట్టాము, నీ చేతిలో రాజదండం ఉండాలి కదా. ఆ రాజదండానికి బదులు ఇగో రెల్లును పెట్టాను, తీసుకా. ఎంత అవమానం ఏంటి? 3, 4 యేసు ప్రభు ఎదుట మోకాల మీద ఉండి కమ్మలు కడుతున్నారు. యూదుల రాజా నీకు శుభం. ఏం శుభమండి? శుభమా? 4, 5 యేసయ్య మీద ఉమ్ము వేసే దమ్ము ఆ రోజు రోమా సైనికులకు వచ్చింది. ఒంటి మీద ఉమ్ము వేసినా కూడా ఇప్పుడు చెప్పండి గట్టిగా, యేసయ్యకు కోపమే రాలేదంట. ఇంత గొప్ప దేవుడు ప్రపంచంలో ఎవడున్నారు చెప్పమనండి. ఎవడన్నా ఏంటి బహిరంగ ఛాలెంజ్ ఇది. యూట్యూబ్లో చూస్తున్న ప్రేక్షకులారా, ఇంత గొప్ప దేవుడు ప్రపంచంలో ఎవరున్నారు చెప్పండి. ఉంటే నాకు ఫోన్ చేయండి. ఉమ్ము వేశారు, అది ఎంత అవమానకరం, ఎంత బాధాకరం. కమ్మలు కట్టారు, తల మీద ముళ్ళు కిరీటం పెట్టారు, చేతిలో రాజదండానికి బదులు రెలనిచ్చారు నా ప్రభుకి. అయినా కూడా ఇన్ని వేషాలు వేసినా కూడా నా యేసుక్రీస్తు వారికి ఏం రాలేదయ్య అంటే కోపం రాలేదంటే, ఆహా ఇప్పుడు చెప్పండి, దేని జయించాడు ఆయన? గట్టిగా కోపం జయించాడు నా ప్రభు, జయించేశాడండి కోపాన్ని. చివరికి కల్వరి శిలువ మీద వినండి, కల్వరి శిలువ మీద చేతులకు కాళ్ళకు అంటే పాదాలకి మేకలు కొట్టినా కూడా కోపం రాల. చివరికి ఒక అద్భుతమైన మాట ప్రపంచానికి చెప్పాడు. ఏమని తెలుసా? తండ్రి వీరేమి చేయుచున్నారో పాపం వీరికే తెలియదయ్యా, వీరిని క్షమించావా? అది ఏమండి, ఆహా ఏంటి కోపం పాడవలసిన వ్యక్తి ఉద్రేకముతో మండిపోవలసిన వ్యక్తి దేవుడు ఏమనిసాడండి? తండ్రి పాపం వీరు ఏం చేస్తున్నారు, వీళ్ళకి అర్థం అవ్వట్లేదు అసలు. ముళ్ళు కిరీటం పెట్టారు, నా బట్టలు విప్పారు, ఉమ్ము వేశారు, చేతికి రెల్లునిచ్చారు,
సిలువ ఎక్కించారు, చేతులకి కాళ్ళకు మేకులు కొట్టారు. నేను చంపాలనుకుంటున్నారయ్యా, అసలు వీరు ఏం చేస్తున్నారు వీరికి తెలియదయ్యా, క్షమించవా అన్నాడండి. ఆహా, ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తుకి ఏమి లేదో ఏమి రాలేదు, కోపమే రాలేదండి. వండర్ అండి. మరి అంత గొప్ప క్రీస్తుని ఈరోజు మనం దేవుడుగా, ప్రభువుగా, మార్గదర్శకుడుగా, దైవముగా ఆరాధిస్తున్న మనకి ఏమి రాకూడదు చెప్పండి బిగ్గరగా? కోపమే రాకూడదు. ఏంటి? కోపమే రాకూడదు.